ఈ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కి కానీ వాళ్ళ అనుచర వర్గానికి కానీ మతి భ్రమించినట్టుంది. సభ్య సమాజంలో ఏం మాట్లాడాలని కానీ అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా స్పృహ తప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అంబటికి వయసు వచ్చింది, నీకు బుద్ధి ఉందా? అచ్చోసిన ఆంబోతులాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావా? వయసు వచ్చింది ఎందుకురా ఎధవా అని అనాలని ఉన్నప్పటికీ మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దాని మీదట నీ భాషలోనే మేము తిట్టాలంటే నరం లేని నాలికి కాబట్టి ఇటన్నా తిరుగుతుంది. కాకపోతే మా పెద్దలు ఆ ఎదవకి ఎలాగా సంస్కారం లేదు, నీ బుద్ధి ఏమైందని అడుగుతారని కేవలం మీ అందరం కూడా మాకు సంస్కారం ఉంది కాబట్టి, మా అధినాయకుడు మాకు సంస్కారం నేర్పాడు కాబట్టి మేము హద్దుల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాం. కానీ బోర్డర్ లైన్ దాటి ఆడవాళ్ళని మాతృమూర్తిని తిట్టే సంస్కారం నీలాంటి ఎధవలో సభ్య సమాజంలో తిరగనివ్వకూడదని నా ఉద్దేశం. అయితే మీరు ఒకటి మర్చిపోతా ఉన్నారు, మీరు కోల్పోయింది అధికారాన్ని కాదు. ఇలాంటి భాష వల్ల మీరు అధికారాన్ని మాత్రమే కోల్పోలేదు, ప్రతిపక్షం కూడా లేని పార్టీ మీది. ప్రతిపక్షం కూడా కోల్పోయారు, అది మీకు అర్థం కావట్లేదు. రోడ్ సైడ్ పక్కన తిరిగే బేవర్స్ గడ్లా మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నోరు సంభాళించుకో. కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? ఏం మాట్లాడతావు నీకు అర్థమవుతా ఉందా? ఎదవా నీ వైఖరి ఏంటి? నువ్వు సభ్య సమాజానికి ఏం చెప్పదలుచుకున్నావు? అంటే ఈ బూతులు తిడితే జగన్ మెప్పు కోసమా? ఇవన్నీ ఏం జరిగిపోయిందని నువ్వు ఆ భాష మాట్లాడడానికి కారణం? సంస్కారహీనుడా. ఈ సభ్య సమాజం కాదు, నీ ఇంట్లో వాళ్ళు కూడా అంటారు ఇలాంటి వ్యాఖ్యల వల్ల. గుర్తుపెట్టుకోవాలంటే కోసి కారం పెడతాం నీ నాలిక్కి. భాష సరిగ్గా మాట్లాడు. ఇలాంటి వైఖరి ఎవడో నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను అంటారు, అది గుర్తుపెట్టుకో. సంస్కారహీనుడా, దరిద్రుడా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.